ఎందుకనంటే చాలామంది వాళ్ళ క్యారెక్టర్స్ని వాళ్ళ ఇళ్లలో ఊహించుకుంటున్నారు. కాబట్టి మీకు ఎంత పెద్ద కుటుంబం ఉందో, ఎంత పెద్ద బాధ్యత ఉందో తెలుసు. ఈ అవార్డ్స్ ఇవ్వటం అనేది మీ బాధ్యత పెంచడమే. ఒక సినిమాలో అవార్డు వస్తే కొంతమందికే తెలుస్తుంది, కానీ ఈరోజు ఇంత పెద్ద కుటుంబ సభ్యుల మధ్యన, అంటే ఇది లైవ్ టెలికాస్ట్ కాకపోవచ్చు, కానీ మీరు ఎంతమందిని ఇళ్లలో బంధించేస్తున్నారో మీకు తెలుసు. కాబట్టి మీరు వాళ్ళందరూ హృదయాల్లో బందీలు అయిపోయారు, కుటుంబంలో సభ్యులు అయిపోయారు. ఈ అవార్డ్స్ ప్రతి ఒక్కరికి వచ్చినట్టుగానే ఊహించుకుంటారు, కుటుంబ సభ్యులకు వచ్చినట్టుగానే ఊహించుకుంటారు. రిపోర్టర్ మరియు విశ్వంబర పత్రికల సంపాదకులు శ్రీ లయన్ కె సాయి కుమార్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు టీవీ వేద అవార్డ్స్లో బెస్ట్ హీరోయిన్ లిఖిత కామిని, నేను వల్లభనేని నరసింహరావు, మేమిద్దరం దాదాపు 7 సంవత్సరాలు సక్సెస్ అయిన సీరియల్లో బెస్ట్ యాంకర్గా చేసింది అమ్మాయి రావడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇంకా బెస్ట్ విలన్గా శ్రీవాణి నా DD8 సీరియల్ ఆంధ్ర అమెరికాలో బెస్ట్ యాంకర్గా చేసింది. అలాగే నా మిత్రుడు వినోద్ బాల బెస్ట్ సీరియల్ ప్రొడక్షన్ వచ్చింది. ఈ విషయంలో నేను చాలా ఆనందపడుతున్నాను. ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వివి రమణ, మమత, విక్రమాదిత్య, రమణమూర్తి వీళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. ఈనాటి కార్యక్రమానికి అధినేత లయన్ పి సోమయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన సూర్య భగవానుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, ఆ తేజస్సుతో అందరూ ముందుకు వెలుగొందాలని ఆకాంక్షిస్తూ ఎప్పుడు నేను సూర్య భగవానుడు మెమోంటోతోనే సత్కరిస్తుంటాను. అందరికీ ఆ తేజస్సే ఉండాలని కోరు నేను ఆ సూర్య భగవానుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. విచ్చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ సిఎన్ గోపీనాథ్ రెడ్డి గారిని సభాముఖంగా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ జైన్స్ శాఖ వారు ఇచ్చేసారు, వారికి వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం.